మొయినాబాద్ యాదిరెడ్డి ఉరువెట్టుకొని ఇసాకిరెడ్డి గొంతు కోసుకుంటే స్వర్ణక రైలు పట్టాల కింద తలబెట్టుకుంటే వచ్చిన తెలంగాణని దొరికినోడు దొరికినట్లు దోచుకున్న తందుకు అవరా తెలంగాణ. బిస్కీల సోడేసినోడికి బ్యాలెన్స్ అవిస్తావా? కాళ్ళొత్తినోడికి ఎమ్మెల్సీ ఇస్తావా? ఎటు పోయింది శ్రీకాంతాచార్య తల్లి? బీఆర్ఎస్ అన్ని లక్షల కోట్ల అభివృద్ధి చేసేపటికే ఈ రోజు ప్రతిఫలాలు అనుభవిస్తుంది అనేది వాళ్ళు అంటున్నారు. కాళేశ్వరరావు అన్నాడు ఒక్కడు, కాళేశ్వరం అన్నాడు ఒక్కడు, 1,00,000 కోట్లు తీసుకుపోయి కాంట్రాక్టర్లకు కప్పం కట్టి మేడిగడ్డ లాంటి కూలిపోయే ప్రాజెక్టులు కట్టారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైందని కాంగ్రెస్ చెప్తుంది. తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతుకోసిన అనుమలో రేవంత్ రెడ్డితో పాటు ఆకేం కదా గద్దెకెక్కినమని మోసం చేసిన నాయకులు ఉన్నప్పుడు తెలంగాణకు సపరేట్గా నిధులు తీసుకురావట్లేదని వాళ్ళు అంటారు. 5 వందే భారత్ ట్రైన్ తెలంగాణ నుంచి, రెండోది 40 స్టేషన్ల రైల్వే పునరుద్ధరణ పనులు. ఇవన్నీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్టు ఇచ్చారు. సపరేట్ మీరు చేసింది ఏమి? మీకేమి తెలుసు? అంటే ఆర్మూరు ప్రాంత నాయకులకే ఈ ఫైర్ ఉంటుందా? ఏ హమారా దిల్ కా ధడ్కన్ है తెలంగాణ, హమారా లియే ఏక్ అన్మోల్ है తెలంగాణ. బ్రహ్మాండంగా మాట్లాడతారు, మాటలు బ్రహ్మాండంగా ఉంటాయి. మాటలు వేరు, ఏం మాట్లాడుతున్నావు? సంవత్సరం కూడా కాలేదు, మళ్ళీ కేసీఆర్ కావాలంటున్నారు అనేది ప్రజల నిర్ణయం అనేది వాళ్ళు అంటున్నారు. పెట్రోల్ పోసుకుంటే అగ్గిపెట్టి దొరికిన అల్లుడు, 55 కోట్లు విదేశాలకు తరలించిన కొడుకు, బతుకమ్మ ఎత్తిన చేతులతోని బాటల్లో వ్యాపారం చేసిన కూతురు. కారు కావాలా, సారు కావాలా అనే పదాలు తెలంగాణ ప్రజలకు చూపించకండి. పాములకు పాలు మోస్తే మళ్ళీ విషం కక్కుతుంది. ఫామ్ హౌస్లో పడుకున్న పాము అట్లనే పడుకోవాలి ఫామ్ హౌస్. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నాడు, మంత్రులు పోతున్నారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తే రాజకీయాలకు ఒక మచ్చ. మీరు ముఖ్యమంత్రి బంధువులు లేకపోతే సీనియర్ మంత్రుల బంధువులు ఈరోజు దక్షిణ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చమంటారా? తెలంగాణ ద్రోహి. తెలంగాణ ప్రజల రక్తం తాగుతున్నాడు. నిన్నగాక మొన్న గచ్చిబౌలి 400 ఎకరాలు తాకట్టు పెట్టాడు. మోడీకి ఉన్నది డెవలప్మెంట్ చేయాలనేది సైదోడ్ పాత్రలాగా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. కిషన్ రెడ్డి మీద ఏదైనా అనడం అంటే ఆకాశం మీద ఉమ్మేయటమే. నెక్స్ట్ నేను హోమ్ మినిస్టర్ అయితే నేను ఏం చేయాలను అది చేస్తాను, చూపెడతాను. సమయం వచ్చినప్పుడు నేను సరైన సమాధానం ఇస్తాను. కుంభమేళలో రేవంత్ రెడ్డి కనబడ్డా, కేసీఆర్ కనబడ్డా, కుంభమేళలో కనబడ్డా. ఇప్పుడు చూడిగా రేపటి నుంచి ఇఫ్తార్, క్రిస్మస్ రాగానిక హల్లెలూయా. ఈ దుర్మార్గులండి, హిందూ ద్రోహులు.